హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో ఏ రుణ సంబంధంతో తల్లిదండ్రులకు పిల్లలు సంతానంగా జన్మిస్తారు, తమ సంతానం వల్ల తమకే ఎందుకు కష్టాలు వస్తాయి తెలుసుకుందాము. మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన హిందూ సాంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటుగా మరిన్ని సమాచారపరమైన వీడియోల గురించి కూడా తెలుసుకోవచ్చు. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు. అతను బ్రాహ్మణ వంశంలో జన్మించినా కూడా ఏ పూజలు హోమాలు చేయడం వచ్చేవి కావు. తనకు నచ్చిన ఏదో ఒక పని చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది. ఇప్పుడు తనకు సంతానం కలగబోతుందని, కాబట్టి ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలి అనుకుని పని కోసం పక్క ఊరికి వెళ్తాడు. అలా తన పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనపడింది. వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూస్తాడు. అలా చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న గురువు వద్దకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరతాడు. ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు, గొప్ప తపశక్తి సంపన్నుడు, త్రికాలవేది. అప్పుడు ఆ గురువు గారు, నాయనా, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్లుగానే చేయాలి, మాట తప్పకూడదు అని ఆ గురువు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చెప్పండి గురువు గారు, నేను మాట తప్పను, మీరు చెప్పినట్లుగానే వింటాను అని అంటాడు. నాయనా, నీకు కొన్ని రోజుల్లో పుత్రుడు జన్మించబోతున్నాడు. నీకు అలా పుత్రుడు జన్మించగానే తెచ్చి నాకు ఇవ్వాలి అని అంటాడు. అది విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. గురువుగారి ఆజ్ఞ కాబట్టి సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తన భార్యకి చెప్తాడు. భార్య మొదటిగా తన పుత్రుడు దూరం అవుతాడని బాధపడినా గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడని భావించి గురువుగారికి పుత్రుడిని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కాలం గడిచింది. ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబును తీసుకుని భార్యాభర్తలు ఇద్దరూ కూడా గురువు వద్దకు చేరుకొని తమ పుత్రుడిని గురువుగారి చేతుల్లో పెట్టారు. ఆ గురువు తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కన ఒక చిన్న గొయ్యి తవ్వి తీసి ఆ చిన్న బాబును అందులో పాతిపెట్టేశాడు. అది చూసిన ఆ తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది. ఏమిటి గురువుగారు ఇలా చేశారు? మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుడిని పాతిపెట్టారు అంటూ బోరున ఏడ్చారు. ఇక ఏం చేస్తాం, ఆ పుత్రుడు మనకు రాసిపెట్టి లేడు అని అనుకొని ఆశ్రమం నుండి ఇద్దరూ బయలుదేరుతున్నారు. ఇంతలో గురువుగారు, నాయనా, నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకో పుత్రుడు జన్మిస్తాడు, అప్పుడు భయపడకుండా తెచ్చి నాకు అప్పజెప్పు అని ఆ గురువు అంటాడు. అలా ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజుల వరకు బాధపడ్డారు. కాలం గడిచిపోయింది. గురువుగారు చెప్పినట్లే మళ్ళీ ఆమె గర్భం దాల్చింది. ఒక రోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు. కానీ ఈసారి గురువుగారికి పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరూ కూడా భయపడుతున్నారు. అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు. చూడు దేవి, గురువుగారు ఏమి చేసినా కూడా ఊరికే చేయరు, అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది. ఆయన మన మొదటి బిడ్డను పూడ్చిపెట్టారు, ఇప్పుడు అలా చేయరు, నువ్వు ఏమీ భయపడకు అని భార్యతో అంటాడు. ఎలాగో తన భార్యకు నచ్చజెప్పి పుట్టిన పుత్రుడిని తీసుకుని గురువు దగ్గరకు ఇద్దరూ వెళ్లారు. అప్పుడు ఆ గురువు వారి వద్ద నుండి బిడ్డను తీసుకొని ఆ బిడ్డను తదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యిని తీసి పుత్రుణ్ణి పూడ్చిపెట్టాడు. ఈసారి ఆ తల్లిదండ్రులకు గురువు మీద చాలా కోపం వచ్చింది. కానీ ఏదైనా అంటే గురువు ఎక్కడ శపిస్తాడో అని అతన్ని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో అక్కడి నుంచి బయలుదేరారు. అప్పుడు ఆ గురువు గారు, నాయనా, నీకు మళ్ళీ కొన్ని రోజులకు మరొక పుత్రుడు జన్మిస్తాడు, అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు. ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు పుత్రుల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడ్డారు. తరువాత ఆ తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు, ఆ గురువుగారు చెప్పినట్లు కొన్ని రోజుల్లో ఒక పుత్రుడు జన్మిస్తే ఈసారి మాత్రం మనం పుత్రుడిని గురువు వద్దకు తీసుకుని వెళ్ళకూడదు అని అనుకుంటారు. అంతేకాకుండా అసలు మనకు పుత్రుడు జన్మించినట్లుగా కూడా గురువుగారికి తెలియకూడదు అని అనుకుంటారు. కాలం గడుస్తూ ఉంది. ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. ఆ గురువుగారు చెప్పినట్లే మళ్ళీ పుత్రుడు జన్మించాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా సంతోషించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పుత్రుడిని గురువుగారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ మరుసటి రోజు గురువు తమ ఇంటి ముందుకు వచ్చి, నాయనా, ఇచ్చిన మాటను మర్చిపోయావా? బిడ్డ పుట్టిన వెంటనే నా దగ్గరకు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి గురువుగారి పాదాలకు నమస్కరించి, గురువుగారు, నన్ను క్షమించండి, మేమిద్దరం పుత్రులను పోగొట్టుకొని చాలా దుఃఖిస్తున్నాము.
ఇక ఈ పుత్రుణ్ణి కూడా మీరు మా నుండి దూరం చేస్తారనే భయంతో మీకు చెప్పలేదు అని ఆ తల్లిదండ్రులు గురువుతో అంటారు. నాయనా, నేను ఏమి చేసినా మీకు మంచి జరగాలని చేస్తున్నాను. ఇప్పుడు పుట్టిన బాబును తీసుకుని నా వెంట రండి. నేను ఎందుకు అలా చేశానో మీకు తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే తమ పుత్రుణ్ణి తీసుకుని గురువుగారి వెంట బయలుదేరారు. గురువుగారు నేరుగా ఇంతకుముందు తమ పుత్రుల్ని పాతిపెట్టిన ప్రదేశానికే తీసుకువెళ్తారు. ఆ తల్లిదండ్రులకు మళ్ళీ భయం మొదలైంది. మళ్ళీ గురువుగారు ఈ పుత్రుడిని కూడా ఎక్కడ గొయ్యిలో పాతిపెడతారో అని భయపడుతున్నారు. అప్పుడు గురువుగారు, నాయనా భయపడకు అని చెప్పి ఆ పుత్రుణ్ణి తీసుకొని ముందే ఇద్దరు పుత్రుల్ని పాతిపెట్టిన మధ్యలో తెల్లని బట్టను పరిచి అందులో ఈ పుత్రుణ్ణి కూడా పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో, నాయనా కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి, మీకు కొన్ని శబ్దాలు వినపడతాయి అని చెబుతారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తదేకంగా వాటిపైనే దృష్టి పెట్టి వింటున్నారు. మొదటి పుత్రుని గోతిలోంచి రెండో పుత్రునితో ఏదో మాట్లాడుతూ ఉన్నట్లుగా వినిపించింది. మొదటి పుత్రుడు రెండో పుత్రునితో ఇలా అంటున్నాడు, ఒరేయ్, వీడికి ఎందుకురా నువ్వు పుత్రునిగా జన్మించావు అని అడుగుతాడు. అప్పుడు ఆ రెండో పుత్రుడు, వీడు నా పూర్వజన్మలో నా స్నేహితుడు, నా వెంట ఉండి నన్ను మోసం చేసి నా ధనాన్ని అంతా కాజేశాడు. అందువల్ల ఒక పిచ్చివాడిగా మారి నేను మరణించాను. ఆ కోపంతోనే ఈ జన్మలో వీడి పుత్రుడుగా జన్మించి వీడికి అష్ట కష్టాలు పెట్టి పిచ్చివాడిలా మారుద్దామని అనుకున్నాను. కానీ మధ్యలో ఈ గురువు వచ్చి పాపకర్మల నుండి వీడిని విముక్తుణ్ణి చేశాడు. అలా వీడు నా నుండి తప్పించుకున్నాడు అని చెబుతాడు. మరి నువ్వెందుకు వీడి మొదటి పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు. అప్పుడు మొదటివాడు, వీడు పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురిచేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఆ పగతోనే నేను వీడికి పుత్రుడిగా జన్మించి వీరిద్దరిని విడదీద్దాము అని అనుకున్నాను. కానీ మధ్యలో ఈ గురువు వచ్చి తాను తీసుకొని వీరు అనుభవించవలసిన పాపకర్మల ఫలితాలను తప్పించాడు. అలాగే మనల్ని కూడా మన పాపకర్మలు చేయకుండా ఆపేశాడు. దీనివల్ల మనకు తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదని అనుకుంటున్నారు. మొదటివాడు రెండోవాడు కలిసి మూడోవాడిని ఇలా అడుగుతున్నారు, ఒరేయ్, నువ్వెందుకురా వీళ్ల కడుపున పుట్టావు అని అడుగుతారు. అప్పుడు ఆ మూడవ బిడ్డ ఇలా అన్నాడు, పూర్వజన్మలో నా బిడ్డలు బంధువులు అందరూ నన్ను వదిలేశారు. అలా నన్ను వారు వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీశారు. అలా చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు. అందువల్ల ఈ జన్మలో వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అని వీరికి పుత్రునిగా జన్మించాను. మీ ఇద్దరు తల్లిదండ్రులను పీడించడానికి పుత్రులుగా పుట్టారు. కాబట్టి గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతిపెట్టారు. కానీ నేను వారిని సుఖపెడదాము అని అనుకున్నాను. కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని మూడో బిడ్డ వారికి సమాధానం చెప్పాడు. ఇదంతా విన్న ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకొన్నారు. ఆ తరువాత గురువుగారు, నాయనా, మనం పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాప పుణ్యాలను అనుభవించేలా చేస్తారు. అందువల్లనే కొందరు తమ సంతానం వల్ల అష్ట కష్టాలను అనుభవిస్తున్నారు అని ఆ గురువు తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ తరువాత తల్లిదండ్రులు ఆ పుత్రుణ్ణి తీసుకుని అక్కడి నుంచి వారు ఆనందంగా వెళ్ళిపోయారు. విన్నారు కదండి, మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసే పాపపుణ్య కర్మల వలన మనకు జన్మిస్తారు. మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకు సంతానంగా జన్మించి పుణ్యకరమైతే సుఖాలను, పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను అనుభవిస్తాము. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.